జై జై శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. అయితే నిద్రయే పరమగమ్యమా? శాంతి పొందాలంటే, ఏ కోరికలు లేకుండా ఉండాలంటే నిద్రనే శరణుజొచ్చాలా? మెలకువ వచ్చినప్పుడల్లా నిద్ర మాత్రలు వేసుకుందామా? అది పద్ధతి కాదు. నిద్రలో మనస్సు పనిచేయదు, ఆత్మయే ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే ఆత్మానుభావాన్ని పొందుతున్నామా? లేదు. మేల్కొన్న తరువాత మాత్రమే హాయిగా నిద్రపోయానని అంటున్నాం. నిద్రలో ఉన్నప్పుడు అనడం లేదు. ఒక కర్ర దుంగలా పడి ఉంటాం. ఇట్లా అచేతనంగా పడి ఉండడం మనల్ని మనం అగౌరవించుకున్నట్లు ఆగపడటం లేదా? జడంగా ఉన్నావని ఎవరైనా అంటే మనకు కోపం రావడం లేదా? దీనిని మనంతట మనం చేస్తున్నామా, మనకై చేస్తున్నామా? ఎల్లప్పుడూ ఈ జడావస్థ ఏమిటి? సృష్టిలో అచేతన పదార్థాల నుండి చేతన పదార్థాల వరకు ఒక ఇంద్రియం నుండి 6 ఇంద్రియాల వికాసం కనిపిస్తోంది. అన్నిటి వికాసం మానవునిలోనే. 6వ ఇంద్రియం వల్ల అంటే మనస్సు వల్ల మానవునకు అనేక కష్ట నష్టాలు వస్తున్నాయన్నమాట. ఈ ఇంద్రియాల వల్ల ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా మంచి పనులను వీటి వల్ల చెయ్యవచ్చు. మనస్సును, ఇంద్రియాలను, క్రియలను ఒక క్రమ పద్ధతిలో పెట్టి ఉన్నత భూమికలలో విహరించినట్లు చెయ్యవచ్చు. సంగీతం, శిల్పం, కవిత్వం, సంఘసేవ, ప్రేమ, త్యాగం మొదలగు వాటిని ఇంద్రియాలను సరైన మార్గంలో పెట్టినప్పుడు సాధించడం లేదా? 6 ఇంద్రియాలను దాటి మహోత్తమ ఆత్మజ్ఞానంలో విహరించవచ్చు. జడస్థాయికి దిగనవసరం లేదు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.